మండల పరిషత్తో పాటు పంచాయతీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా శాసించిన బాసులు ఇప్పుడు ఎక్కడా సౌండ్ చేయటం లేదు. క్యాడర్ లేనిదే లీడర్ లేడని పార్టీ మీటింగుల్లో ఆశలు రేపిన నేతలు నేడు జిల్లాలో పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతున్నా స్పందించటం లేదు. కార్యకర్తలను సైతం కాపాడుకోలేని పరిస్థితి. సొంత క్యాడర్ ఇతర పార్టీల వైపు చూస్తున్న నేతల్లో చలనం ఉండటం లేదు. కార్యకర్తల కోసం ప్రాణాలు ఒడ్డుతామన్న నేతలు కష్టాలు భరించలేక ఆర్తనాదాలు చేస్తుంటే కావాలనే మొహం చాటేస్తున్నారా? ఎందుకు ఇప్పుడు కార్యకర్తలను పట్టించుకోవటం లేదు? కార్యకర్తలు పార్టీకి దూరం కావటానికి ఆ నాయకులే కారణమా? ఇంతకు ఎవరా నాయకులు? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మంచిర్యాల జిల్లాలో ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు సైలెన్స్ గా కనుమరుగైపోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు జిల్లాలో ఆధిపత్యాన్ని కొనసాగించిన గులాబీ లీడర్లు ఎన్నికల తర్వాత కనిపించకుండా పోయారు. వరుసగా 10 ఏళ్లు తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించిన గులాబీ బాసులు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంతో డీలా పడిపోయారు. ఎన్నికలు జరిగి ఏడాది పూర్తయినా అయోమయం గందరగోళంలో నుంచి బయటపడలేని పరిస్థితి కనిపిస్తోంది. తమ భవిష్యత్ ఏంటో అర్థం కావటం లేదని కొందరు తలలు పట్టుకుంటున్నారట. మరోవైపు ఒక్కొక్కరిగా పార్టీలో నుంచి జారిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్యతో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్టుగా ఉంటున్నారన్నది ఓపెన్ సీక్రెట్. జిల్లాలోనే ఉండి నిరంతరం కార్యకర్తలకు అండగా ఉండాల్సిన జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ హైదరాబాద్కే పరిమితం కావటం కార్యకర్తల్ని నిరుత్సాహానికి గురిచేస్తోందట. జిల్లాలో పార్టీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు సైతం జిల్లా అధ్యక్షులు బాల్కసుమన్ హాజరు కాకపోవటం కార్యకర్తలను మరింత కుంగదీస్తోందని చెబుతున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో కొండంత అండా అని బాల్కసుమను నమ్ముకొని తిరిగిన నాయకులు చేసేదేమీ లేక కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికలకు ముందే బాల్కసుమన్ వ్యవహార శైలి నచ్చక చెన్నూరు మాజీ ఎమ్మెల్యే ఓదెల దంపతులతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీష్ కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కార్యకర్తలు, నాయకులు ఒక్కొక్కరిగా పార్టీకి దూరమైపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని కార్యకర్తలు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మనుగడ లేదని కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుందామంటే అప్పుడు సుమన్ కు సన్నిహితులుగా ముద్రపడటం వల్ల కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వటం లేదని కొందరు మదనపడుతున్నారట. ఇక మంచిర్యాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు వ్యవహార శైలి కూడా ఇలాగే ఉందట. కార్యకర్తలను పట్టించుకోవటం లేదట. ఎన్నికల సమయంలో కష్టపడి పార్టీ కోసం పనిచేసిన నాయకులను, కార్యకర్తలను పట్టించుకోకపోవటంతో వారంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదవుతున్నాయి. దీంతో పార్టీ నేతలు ఏ నిరసన కార్యక్రమానికి పిలిచినా కూడా కార్యకర్తలు రావటానికి సంకోచిస్తున్నారట. ఒకవేళ పాల్గొంటే అవకాశం చూసుకొని కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కేసులు నమోదు చేయిస్తారో అని పార్టీ కార్యక్రమాలకు దూరం జరుగుతున్నారట. మంచిర్యాల నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్లపై దాడులు జరిగినా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు స్పందించటం లేదని కార్యకర్తలు వాపోతున్నారని టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది జైలు పాలయ్యారు. దీంతో మిగిలిన వారంతా అయోమయంలో సైలెంట్ అయిపోతున్నారు. పార్టీ క్యాడర్ నిస్తేజంలో కూరుకుపోతుంటే జిల్లా అధ్యక్షులు బాల్కసుమన్ కనీసం నోరు మెదపటం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు టాక్ జరుగుతోంది. అంతేకాదు, ఇలాంటి నాయకుల కోసమా మనం ఇన్నేళ్లు పనిచేసిందని నిరాశలో కూరుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే మంచిర్యాల జిల్లా కార్యకర్తలపై, నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ ఉండటంతో ఇక బీఆర్ఎస్ పార్టీలో మిగిలిన నాయకులు, కార్యకర్తలు తమ భవిష్యత్ ఏంటని తలలు పట్టుకుంటున్నారట. ఇప్పటికైనా పార్టీలో మార్పొస్తుందా? జిల్లా అధ్యక్షుడు సుమన్ క్యాడర్లో నిరాశ పోగొట్టే ప్రయత్నం చేస్తారా? వరుసగా చేజారుతున్న క్యాడర్ను, నాయకులను కాపాడుకుంటారా లేదా అనేది క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.